టెస్లా కారు తయారీపై బిగ్ అప్డేట్ ఇచ్చింది కేంద్రం. ఇండియాలో టెస్లా కారు తయారీకి మస్క్ అనాసక్తి, అవును ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇంట్రెస్ట్ గా లేడు మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి అంటూ కూడా చెప్పుకొచ్చింది కేంద్రం. మస్క్ ఇండియాలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదంటూ చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి కుమారస్వామి. కేవలం షోరూంలు మాత్రమే ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఇండియాలో టెస్లా కార్ల తయారీ పరిశ్రమ పెడతానన్న మస్క్ నిర్ణయాన్ని గతంలో వ్యతిరేకించాడు ట్రంపే కాదు, యాపిల్కి సంబంధించి కూడా చూసాం మరి ముఖ్యంగా ఎటువంటి కమెంట్స్ చేశాడనేది. అమెరికా ఫస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం ఆ దేశానికే బెడిసి కొడుతోంది. ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇటు యాపిల్ కావచ్చు, ఆ తర్వాత శాంసంగ్ కావచ్చు, ఇదే పద్ధతిలో ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఇండియాలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను బెదిరిస్తున్నాడు ట్రంప్. ఇండియాలో పెట్టుబడులు పెడితే మీపై సుంకాలు విధిస్తామంటూ ఇటు ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. మరి ముఖ్యంగా ఇటు ఎలాన్ మస్క్ కూడా. ఎందుకంటే ఎలాన్ మస్క్ మీకు గుర్తుంటే కనుక ఎలాన్ మస్క్ ఇటు భారత్లోకి వచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేశాడు గత ప్రభుత్వ హయాంలో, అంతకుముందు కూడా. కానీ అప్పుడు అంతగా ఫలించలేదు. ట్రంప్ వచ్చిన తర్వాత తన అడుగులు సక్సెస్ అవుతాయి అనుకున్నాడు. కానీ ఎవరినైతే నమ్ముకున్నాడు అతగాడై ఇప్పుడు ఆ బలిపీఠం మీదకి ఎక్కిస్తున్నాడు. ఎందుకు నేను ఇంత పెద్ద మాట వాడుతున్నానంటే ట్రంప్ ఇంట్రెస్ట్ ఏంటి? మరి ముఖ్యంగా ట్రంప్ ఇంట్రెస్ట్ మేకింగ్ అమెరికా ఫస్ట్, అంతే కదా. మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అనేది తన కోర్ నినాదం. దీంట్లో ఏం చేస్తున్నాడు? ఎవరైనా ఇన్వెస్టర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, లేకపోతే ఎవరైనా ఎంతోసాస్టిగా ఉన్నవాళ్ళు కావచ్చు, మరి ముఖ్యంగా తన దేశానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎవరైనా విదేశాల్లో కనుక పెట్టుబడులు పెట్టినా, విదేశాల్లో కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ డెవలప్ చేసినా వాళ్ళ మీద సుంకాలు విధిస్తానంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే సుంకాలతో వాళ్ళని పూర్తిగా ఇబ్బంది పెడుతున్నాడనే చెప్పుకోవాలి. యాపిల్ మీద ఎటువంటి వార్నింగ్స్ ఇచ్చాడో సందర్భాన్ని చూసాం. యాపిల్కి సంబంధించి చెప్పాడు. తర్వాత సామ్సంగ్ గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇండియాలో, ఎందుకంటే 150 కోట్ల మంది జనాభా ఇక్కడ. ఎవరైనా ఏం కోరుకుంటారు? ఎక్కడైతే మార్కెట్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటారో, ఎక్కడైతే వాళ్ళ మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ డెవలప్ చేసి అక్కడ కనుక సంబంధిత వస్తువులను లేకపోతే సంబంధిత ఆ కార్లను వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ ప్రోడక్ట్ని కనుక అందుబాటులో ఉంచగలిగితే వాళ్ళకి ఏమవుతుంది? కాస్ట్ తక్కువ అవుతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే జరిగి సేల్స్ అక్కడే జరిగితే ఏమవుతుంది? వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే జరిగి సేల్స్ అక్కడే జరిగినప్పుడు ప్రాఫిట్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన ప్రతిపాదన, ఒకవేళ నా మాటలో కనుక మీకు ఎక్కడైనా తప్పు అనిపిస్తే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ నేనంటున్న కోర్ సబ్జెక్ట్ ఏంటంటే కనుక ఇక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇటు భారత్కి ఏం పెద్ద ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ అది కాస్ట్ ఎక్కువైంది అనుకోండి, అనాసక్తి చూపించే అవకాశం ఉంటుంది కస్టమర్స్ ఎవరైనా. నువ్వు ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేసుకోవచ్చు. షోరూమ్ తీసుకుంటే అఫ్కోర్స్ ముంబైలో ఇప్పటికే షోరూమ్ ఇచ్చారు. బట్ ఇక్కడి నుంచి కాస్త నేను బ్యాక్ డ్రాప్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మీకు గుర్తుంటే కనుక గతంలోని ట్రంప్ మోదీతో భేటీ అయిన సందర్భం, ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అప్పుడు ఏమన్నాడు? నేను ఇక్కడ ఉంటా, ఇక్కడ ఉన్న సెన్స్ ఇక్కడే నేను ఎస్టాబ్లిష్ చేస్తాను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని, దాంతోపాటు 5 ఏళ్ల పాటు ఉంటానంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే మన కండిషన్స్ అప్పుడు ఉన్నాయి, మనకి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్లో కండిషన్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో ఉన్న కండిషన్స్ ప్రకారం కనుక ఉంటే 25% అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎవరైనా కనుక ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని తీసుకురావాలో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని డెవలప్ చేయాలనుకుంటే 3 ఏళ్ళు, మరి ముఖ్యంగా ఒక 2 అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటుంటారు. ఆ మొదటి భాగంలో ఏంటంటే 25% మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 25% ముందు ఇక్కడ వాటిని డెవలప్ చేసి లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాటిని ఇక్కడ అమ్మాల్సి ఉంటుంది. ఆ తర్వాత 5 ఏళ్ళకి సంబంధించి మాట్లాడుకున్న 50%. సో ఆటో కంపెనీస్కి సంబంధించి ఒకవేళ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆ బెనిఫిట్స్ని పొందాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. అది నాన్ నెగోషియేటబుల్. దాంట్లో మొదటిది ఏంటంటే ఎలక్ట్రికల్ కార్స్ ఇవేవైనా మ్యానుఫ్యాక్చర్ భారత్లో జరిగేవి 3 ఏళ్లలో జరగాలి. ఎంత మేరకు జరగాలి? అండ్ ఆ తర్వాత సెకండ్లీ మాట్లాడుకున్న సందర్భంలో ఆ తర్వాత 25% మినిమం జరగాలి. అంటే 5 ఏళ్లకు సంబంధించి 50% ఇండైరెక్ట్గా, అంటే 3 ఏళ్ళు ఆ తర్వాత 5 ఏళ్లకు సంబంధించి, అంటే ముందు 3 ఏళ్లలో 25%, ఆ తర్వాత 5 ఏళ్లకు సంబంధించి టోటల్గా 5 ఏళ్లలో 50% జరగాలి అనేది. ఈ అగ్రిమెంట్కి సంబంధించి అనేక కంపెనీలు ఒప్పుకున్న మాటలు కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు అనేకమైన సలహాలు కావచ్చు, లేకపోతే వచ్చి ఉంటాయి కదా, వాటందరినీ కూడా వాటిని అక్యూములేట్గానే ఈ డిస్కషన్స్ జరిగాయి.
బట్ ఇప్పుడు ఎందుకు టెస్లా ఇలా ఉంటుంది? ఇదే అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి కుమారస్వామి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. So congratulations, the guidelines are out now. So could you talk about who are the large global manufacturers we're looking to attract? Mercedes-Benz, Volkswagen, Skoda, then Hyundai, Kia. All these companies already shown interest. So what about the Teslas and the VinFast and the pure EV makers that the policy was meant to attract? Tesla, we are not actually expected from them. They have only to start 2 showrooms. They are not interested in manufacturing in Karnataka, India. So congratulations, the guidelines are out now. So could you talk about who are the large global manufacturers we're looking to attract? Mercedes-Benz, Volkswagen, Skoda, then Hyundai, Kia. All these companies. మెర్సిడెస్-బెంజ్, స్కోడా, కియా ఇవి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు ఇక్కడ సేల్స్కి సంబంధించి ఒప్పుకున్నట్టుగా ఇటు కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే మీరు విన్నారు కదా, టెస్లా అయితే మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అనాసక్తి చూపిస్తోంది, అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ ఇక్కడ సేల్స్కి సంబంధించి షోరూమ్ మాత్రం ఇక్కడ కంటిన్యూ చేస్తుంది అనేది ఆయన మాటల సారాంశం. ఈ నేపథ్యంలో ఎందుకు మస్క్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? రిమెంబర్, మస్క్ ఎప్పుడు ఆసక్తి చూపించేవాడు ఇండియాలో మార్కెట్లోకి ప్రవేశించాలని. బట్ ఇండియా అప్పట్లో ఆపే ప్రయత్నం జరిగింది, కారణాలు ఏవైనా కావచ్చు. ఇప్పుడు టెస్లాకి భారీ దెబ్బ పడే అవకాశం ఉందా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఏషియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో టెస్లా ఓ పక్క ప్రయత్నం చేస్తుంటే మరోపక్క చైనాకు సంబంధించి చైనా కూడా తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆఫ్కోర్స్ ఏషియాలో తన సత్తా ఏంటో చూపించాలి అని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న చైనాకు ఇప్పుడు ఈ అంశం BYDకి సంబంధించి కూడా చైనా BYD కూడా ఇప్పుడు ప్రయత్నం చేసే, ఇన్ఫ్యాక్ట్ తన ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఎవరైనా ఈ స్టోరీ చూసిన వాళ్ళు ఉంటే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది ఇటు అమెరికాకు అలాగే ఏషియాకు సంబంధించి, అమెరికా ఏషియా గురించి నేను మాట్లాడుతున్నాను, ఏషియా గురించి వచ్చినప్పుడు అందులోనూ మరి భారత్కు సంబంధించి ట్రంప్ తీసుకునే నిర్ణయం ఇటు భారత్కి షాక్ తగిలే అవకాశం ఉందా, లేకపోతే ఏషియాకు షాక్ తగిలే అవకాశం కనిపిస్తోందా? ఎ పార్ట్ ఆఫ్ ఏషియా ఇది కేవలం మస్క్ మాత్రమే దెబ్బ కొట్టే అవకాశం ఉందా? ఎందుకు నేను ఇన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నానంటే, టెస్లాకి కాంపిటేటివ్గా BYD ఎదుగుతోంది అనే చర్చ జరుగుతోంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మరి ముఖ్యంగా వాణిజ్య నిపుణులు వాళ్ళకి సంబంధించి చెప్పాల్సి ఉంది. బట్ ఇది కోర్గా మాట్లాడుకున్న సందర్భంలో మాత్రం ఇది ట్రంప్కి కాదు, మరి ముఖ్యంగా మస్క్కు దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తోంది. రీజన్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ 150 కోట్ల మంది ఉన్న దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే అఫ్కోర్స్ మనకి లాభం ఉంటుంది. ఎందుకని అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చిందంటే దానికి సంబంధించి మరికొన్ని ఆర్గనైజేషన్స్ కాదు కానీ మరికొన్ని వ్యాపార సంస్థల చుట్టుపక్కల అల్లుకునే అవకాశం ఉంటుంది, డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అక్కడ మళ్ళీ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇది భారత్కు కలిసి వచ్చే అంశం. బట్ వేరాజ్ మస్క్ కోణంలో చూసినా, ట్రంప్ కోణంలో చూసినా ఏమంటున్నాడు ఇక్కడ ట్రంప్? భారత్కి వెళ్తే అక్కడ మీరు భరించలేరు, అక్కడ సుంకాలు ఎక్కువ ఉంటాయంటూ ట్రంప్ వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఇది భారత్ను బెదిరించడం కాదు, లేకపోతే ఇటు భారతీయుని బెదిరించడం కాదు, తన వ్యాపారవేత్తలని తన చేతుల నుంచే చేజారిపోకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక్కసారి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి ట్రంప్ గతంలో ఏ వ్యాఖ్యలు చేశారో చూద్దాం. Are you talking about me? No, Elon Musk. Elon, I don't know. They met, and I assume he wants to do business in India. But India is a very hard place to do business in because of the tariffs. They have the highest tariffs just about in the world, and it's a hard place to do business. No, I would imagine he met possibly because he's running a company.